ఓం శాంతి. ఈరోజు మురళి 14/7/2022. मीठे बच्चे, सब संग तोड़ मुझ एक बाप से योग लगाओ तो तुम मेरी पुरी में आ जाएंगे, अंतुमति सुगति हो जाएगी. మధురమైన పిల్లలరా, అన్ని సాంగత్యాలను తెంచుకొని ఒక్క తండ్రి నాతో మీరు యోగం జోడించుకున్నట్లయితే నేను నా పూరిలో, మీరు నా పూరిలోకి వచ్చేస్తారు, చేరుకోగలరు అని చెప్తున్నాను బాబా. బాబా పూరి అంటే అది శివపురి, అంటే పరంధామం. అంటే బాబా దగ్గర చేరుకుంటాం పరంధామాని కంటే మీనింగ్ ఏంటి? అంతుమతే సోగతి అనేది పొందుతాం. ఆఖరిలో బాబా స్మృతిలో వెళ్తాము, బాబా దగ్గర చేరుకుంటాము. प्रश्न, जो साइलेंस की अवस्था में जाने का पुरुषार्थ करते उन्हें क्या अच्छा नहीं लगता? ఏ పిల్లలైతే సైలెన్స్ స్థితిలోకి వెళ్ళే పురుషార్థం చేస్తూ ఉంటారో వాళ్లకు ఏ విషయము నచ్చదు. వాళ్ళకి ఏంటి నచ్చదు? సైలెన్స్ స్థితిలోకి వెళ్ళే పురుషార్థం చేసేవారు. उत्तर, उन्हें घड़ी का आवाज भी अच्छा नहीं लगता. వాళ్ళకి వాళ్ళ కూర్చున్న ప్రదేశంలో గడియారం యొక్క ధ్వని, గడియారం వాచ్ యొక్క సౌండ్ టిక్ టిక్ వస్తుంటది కదా, ఏ సౌండ్ లేకుండా ఉన్నప్పుడు మనం ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఇది సౌండ్ లేకుండా మనం కూర్చున్నప్పుడు గోడ గడియారం టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా నచ్చదు వాళ్ళకి. क्योंकि स्वदेश इनकॉर्पोरेट वर्ल्ड में कोई भी आवाज नहीं है. ఎందుకంటే మన స్వదేశము నిరాకారి ప్రపంచంలో ఎటువంటి ధ్వని ఉండదు. इसलिए तुम वाणी से परे जाने का पुरुषार्थ करते हैं. అందుకే మీరు వాణి నుండి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. तुम्हें अशरीरी हो, अपने स्वधर्म में टिकना है. మీరు అశరీరిగా అయి మీ స్వధర్మంలో మీరు స్థితులవ్వాలి. बाबा के देश को बाबा सहित याद करना है. బాబా ఉండే దేశాన్ని బాబాతో సహితంగా జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట, భక్తों की फरियाद सुनो. భక్తుల యొక్క ఫిర్యాదులు వినండి ప్రభు అనే పాట. भगवान वाच, ये है योग आश्रम, तुम यहाँ बैठे हो योग कमाने. ये परमात्मा तुम आत्माओं से इन आर्गन्स द्वारा बात कर रहे हैं. भगवान वाचा, ఇది యోగ ఆశ్రమము, మీరు ఇక్కడ యోగము సంపాదించుకోవటానికి కూర్చున్నారు. ఇది పరమాత్మ ఆత్మలతో ఈ ఇంద్రియాలను తీసుకుని మాట్లాడుతున్నారు, బ్రహ్మ యొక్క ఇంద్రియాల ద్వారా. तुम आत्मा अभी किसकी याद में बैठे हो? మీరు కూడా ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఆత్మ ఇక్కడ आत्मा कहती है अहम आत्मा तत्त्वम. तो हम सब आत्मा ही उस परम पिता परमात्मा की याद में बैठे हैं. ये योग किसने सिखाया? మనందర ఆత్మలు ఆ పరమపిత పరమాత్మ యొక్క స్మృతిలో కూర్చున్నాము. ఈ యోగం ఎవరు నేర్పించారు మనకి? भगवान वाच, मैं सभी आत्माओं का पिता हूँ अथवा फादर हूँ. मैं इस शरीर द्वारा तुमको योग सिखलाने के लिए टीचर बना हूँ. भगवान वाच, నేను ఆత్మలందరి తండ్రిని, నేను ఈ శరీరం ద్వారా యోగం నేర్పించడం కోసం మీకు టీచర్గా వచ్చాను అని చెప్తున్నారు. ఎవరు? భగవంతుడు. ये तो सहज समझाते हैं, कहते जब जब अति धर्म ग्लानि होती तब मैं आता. ये वही कल पहले वाले महावाक्य अति साधारण शरीर द्वारा रिपीट हो रहे हैं. ఇంత సహజంగా బాబా ఈ విషయాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో ఈ ప్రపంచంలో, అప్పుడు కల్పపూర్వం మాదిరిగా నేను వస్తున్నాను. అతి సాధారణ శరీరంలో వచ్చి కల్పపూర్వం ఏది చెప్పినది రిపీట్ చేస్తున్నాను మళ్ళీ అని చెప్తున్నారు బాబా.
कहते हैं कल पहले भी यही महावाक्य उच्चारे थे जिसकी गीता बनी हुई है। కల్పపురం కూడా ఇదే మహావాక్యాలు మీకు చెప్పి వెళ్ళాను, దానిని గీతా శాస్త్రంగా తయారు చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. तो जब धर्मग्लानि होती है अथवा अनेक धर्म आय उपस्थित होते हैं और देवता धर्म का एकदम नाम निशान गुम हो जाता है, देवता धर्म वाले अपने को हिंदू कहलाने लग पड़ते हैं. ఎప్పుడు వస్తూ ఉంటారు బాబా ధర్మగ్లాని సమయం అంటే? అనేక ధర్మాలు ఇక్కడ ఉన్నాయి, ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మ నామం కూడా లేదు. హిందువులు అని చెప్పుకుంటున్నారు దేవతా ధర్మస్థు. అటువంటి పరిస్థితుల్లో నేను తిరిగి దేవతా ధర్మాన్ని స్థాపించడానికి వస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. बल पूजते देवताओं को है लेकिन कहलाते अपने को हिंदू है. जैसे देवता धर्म के बदले हिंदू धर्म रिप्लेस हो जाता है, इसको कहते हैं धर्मग्लानि. భలే దేవత విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు, కానీ మీరెవరు అంటే మేము హిందూ ధర్మస్థలం అని చెప్పుకుంటారు. అంటే దేవతా ధర్మము అనే దాని స్థానంలో హిందూ అని రిప్లేస్ చేసుకున్నారు. దీనినే ధర్మగ్లాని అంటారు. మన ధర్మాన్ని మనం మర్చిపోతాం. जब वो एक दैवी धर्म का नाम निशान गुम हो जाता है, उसके बदले अनेक धर्म मठ पंथ निकल पड़ते हैं. ये वही कल पहले वाली गीता रिपीट हो रही है. ये भगवान वाच दूसरा तो कोई कह नहीं सकता. वही आकर फिर वही गीता के महावाक्य रिपीट कर रहे हैं. దేవతా ధర్మం యొక్క నామరూపాలే లేకుండా మాయమైపోయే సమయంలో అనేక ధర్మాలు వస్తున్నాయి, అనేక మఠాలు, అనేక సంస్థలు. అందుకే ఇటువంటి సమయంలో కల్పపూర్వం చెప్పిన అదే గీతా మహావాక్యాలు శివబాబా వచ్చి రిపీట్ చేస్తున్నారు. ఇంకెవరు ఇలాంటి మహావాక్యాలు బాబా వచ్చే వరకు వినిపించలేరు అని చెప్తున్నారు బాబా. वही आकर फिर वही गीता के महावाक्य रिपीट कर रहे. ये महावाक्य और कोई शास्त्र में नहीं, ఇంకే శాస్త్రాల్లోనే ఈ మహావాక్యం దొరకవు బాబా వచ్చే వరకు. गीता में है भगवान वाच. भगवान खुद समझाते कहते हैं जब अनेक धर्म हो जाते हैं, कलयुग के अंत आकर पहुंचते हैं, तब कल्प के संगम पर मैं आता हूँ. क्योंकि कलयुग को कहा जाता है तमो प्रधान, सतयुग है सतो प्रधान. గీతలో భగవాన్ వాచ అని రాశారు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, అనేక ధర్మాలు ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో కలియుగ అంత్యమాన్ని చేరుకుంటున్నాం మనం. అప్పుడు కల్ప యొక్క ఆఖరి సమయంలో సంగమయుగంలో నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. కలియుగాన్ని తమో ప్రధానం అంటారు, సతయుగాన్ని సతో ప్రధానం అంటారు. జహా పరంపిత పరమాత్మ కా गॉड बॉडीज राज्य अथवा देवी देवताओं का राज्य चलता है, वो भी इसी स्टेज पर चलता है. वैकुंठ कोई दूसरी जगह नहीं है. इससे ही भारत में देवी देवताओं का राज्य था जो अब प्रायलोप हो गया है. परमपिता परमात्मा స్థాపించే దేవి దేవత రాజ్యము ఈ స్టేజ్ పైనే, అంటే ఈ సృష్టి పైనే నడుస్తుంది. ఆకాశం మీదో ఇంకెక్కడో వైకుంఠం యొక్క జాగా లేదు. భారతదేశంలోని దేవీ దేవతల రాజ్యం ఉండేది, అది ప్రాయలోపమైపోయింది అని చెప్తున్నారు బాబా. परमात्मा को कहते गॉड इज नॉलेजफुल. वो एक ही ज्ञान का सागर, आनंद का सागर, सुख का सागर ही, उसके सिवाय और कोई में गॉडली ज्ञान है ही नहीं. ఒక్క పరమాత్మకే గాడ్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని చెప్తారు. జ్ఞాన సాగరుడు, ఇంకా ఏంటి ఆనంద సాగరుడు, సుఖ సాగరుడు. అతడు తప్ప ఇంకెవరిలో ఈ గాడ్లీ నాలెడ్జ్, ఈశ్వరీయ జ్ఞానం అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. तो दूसरा कोई को ज्ञानी कैसे कह सकते हैं? वो कहते हैं कि ये नॉलेज देने के लिए मुझे ही आना पड़ता है. బాబా తప్ప ఇంకెవరినైనా జ్ఞానిలని ఎలా చెప్పగలం? నేనే రావాల్సి వస్తుంది కదా ఈ జ్ఞానం మీకు ఇవ్వటానికి అని చెప్తున్నారు బాబా. జబ్ తక్ वो स्वयं आकर नॉलेज ना देवे तब तक कोई नॉलेजफुल बन नहीं सकता. అతడు స్వయంగా వచ్చేంత వరకు మన జ్ఞానం వినిపించినంత వరకు ఎవరు కూడా
नॉलेजफुल గా कालेर मेरू అని చెప్తున్నారు बाबा। इस गॉडली नॉलेज को ही फिलॉसफी कहा जाता है जिससे आत्मा पावन बनती है। ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని వేదాంతము అంటాం। దీని ద్వారా ఆత్మ పావనంగా తయారవుతుంది। अब प्रश्न उठता है कि तुम यहाँ किस लिए आए हो। ఇప్పుడు ప్రశ్న, మీరు అసలు ఇక్కడ దేనికోసం వచ్చారు? దేనికోసం వచ్చారు? तुम कल पहले मुआफिक फिर से आए हो गॉड से गॉडली नॉलेज प्राप्त कर पावन बनने के लिए। ఎందుకు వచ్చారు? కల్పపూర్వ మాదిరిగా గాడ్ నుండి, పరమాత్మ నుండి పరమాత్మ జ్ఞానాన్ని పొంది పావనంగా తయారవడానికి వచ్చారు। ये नॉलेज प्राप्त करने के लिए इस गॉडली स्कूल में ज्वाइन होना पड़ेगा। బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానం మీరు ప్రాప్తించుకోవాలంటే, ఈ జ్ఞానం పావనంగా తయారయ్యే జ్ఞానం పొందాలి అంటే ఈ गॉडली స్కూల్లో జాయిన్ అవ్వాలి। दूसरा कोई तो गॉडली नॉलेज दे नहीं सकते कि स्कूल के लिए మీకు ఈ गॉडली नॉलेज పరమాత్మ జ్ఞానం అనేది ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా। वो कहते हैं हम सब में गॉडली नॉलेज है। कौन सी नॉलेज है? అయితే బయట వాళ్ళు కూడా అంటారు మా అందరిలో కూడా జ్ఞానం ఉంది, మాకు జ్ఞానం ఉందండి, మాకు తెలుసండి అంటే। సరే చెప్పండి, ఏం జ్ఞానం ఉంది మీలో? అడగండి, ఏం చెప్తారు? కేదైతే ఈశ్వర్ సర్వవ్యాపి, వాళ్ళకున్న జ్ఞానం ఏంటి? ఈశ్వరుడు సర్వవ్యాపి, అంతర్యామి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు। लेकिन परमात्मा कहते कि ये मिथ्या ज्ञान है, मैं तो सर्वव्यापी नहीं हूँ, मैं तो जो हूँ जैसा हूँ तुम बच्चों के आगे प्रत्यक्ष होता हूँ। బాబా చెప్తున్నారు, కానీ పరమాత్మ చెప్పే స్వయం మాటలు ఏంటంటే సర్వవ్యాపి కాదు నేను, కానీ మనుషులు సర్వవ్యాపి అనుకోవడం ఇది ఒక మిథ్యా జ్ఞానము। నేనెవరు, నేను ఎలా ఉంటాను, నేను స్వయంగా వచ్చి మీ ఎదురుగా ప్రత్యక్షమై చెప్తాను। अंतवరకు మనుషులకు ఉండే జ్ఞానం మిథ్యా జ్ఞానం। जब तक मैं अपना ज्ञान स्वयं आकर ना सुनूं तब तक मुझे कोई जान नहीं सकता और ना कोई मेरे पास पहुंच सकता। इसलिए मुझे ही आना पड़ता है और मैं आता हूँ कल्प के संगम पर बस। आज जब मैं आता हूँ तब ये ज्ञान देने वाले डॉक्टर ऑफ फिलॉसफी, साधु, महात्मा, बहुत ही वो भी यही ज्ञान देते कि हम सब परमात्मा हैं। బాబా చెప్తున్నారు, నేనెవరు, ఎలా ఉంటానని పిల్లలు ఎదురుగా ప్రత్యక్షమే। నేను స్వయంగా జ్ఞానం ఎంతవరకు చెప్పను అంతవరకు ఎవ్వరికి జ్ఞానం యొక్క విషయం తెలియదు। నా దగ్గరికి కూడా ఎవరు చేరలేరు శరీరాలు వదిలి। మళ్ళీ ఇక్కడే జన్మలో ఉంటారు, ఎవరు అక్కడ చేరలేరు కాబట్టి నేను స్వయంగా ఇక్కడికి దిగి వస్తూ ఉంటాను, అది కూడా కల్పయుగ సంగమయుగల వస్తాను బస్। బాబా చెప్తున్నారు, నేను ఎప్పుడైతే వస్తున్నానో సంగమయుగంలో అప్పుడు ఇక్కడ ఎవరైతే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పుకునే మహాత్ములు, పండితులు, స్వామీలు ఉంటున్నారో వాళ్ళ దుకాణం సత్సంగా నడిపిస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా నేను పరమాత్మ అని చెప్పడం మొదలు పెడతారు, కాపీ కొడతారు అంటున్నారు బాబా। अब एक तरफ कहते परमात्मा एक है, दूसरी तरफ उन्होंने अनेक मत। अब किसको मानना चाहिए? ఒక వైపు పరమాత్మ ఒకరు అంటారు, ఇంకో వైపు ఇంకా పరమాత్మ కోసం అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు। ఎవరిది మనం నిజమని నమ్మాలి? పరమాత్మ ఒక్కడే పైన ఉంటాడు అంటారు, పరలోకంలో ఉంటాడు। ఇంకొక వైపు సర్వవ్యాపి అంటారు, ఇంకో వైపు నామం లేదు, రూపం లేదు అంటారు। సర్వవ్యాపి అంటే అన్ని నామాలు అన్ని రూపాలు అతనివి అని కదా, ఇంకో వైపు అతనికి నామం ఉండదు, రూపం ఉండదు అంటారు। ఇంకా రకరకాలు అనేక అభిప్రాయాలు ఉన్నప్పుడు ఏది నిజమని అనుకోవాలి? उन्होंने गॉड में तो मत नहीं देना, एक तरफ है गॉड की एक मत, दूसरी तरफ इतनी अनेक मत है। सब परमात्मा के थे, इतने सब अनेक मत को खलास कर एक मत स्थापन करने मुझे आना पड़ता है। పరమాత్మ మతం కాదు కదా వాళ్ళకి దొరికేది, వాళ్ళు ఏది చెప్తున్నారో రకరకాల అభిప్రాయాలు।
బాబా చెప్తున్నారు, ఒకవైపు పరమాత్మ ఇచ్చే ఒకే మతం ఏంటనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇంకొక వైపు అనేక మతాలు, మానవ మతాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక మతాలు అనేవి సమాప్తి చేసి ఒకే మతంతో ఉన్న రాజ్యాన్ని స్థాపన చేయటానికి నేను రావాల్సి వస్తుంది అని శివబాబా చెప్తున్నారు. కల్ప కల్పక ఏ ప్రోగ్రామ్ మేరా అనాది నూందా హువా హై. ఇలా కల్పకల్పం నేను వచ్చే ప్రోగ్రాము ఫిక్స్ అయిపోయి ఉంది డ్రామాలో అని చెప్తున్నారు బాబా. दूसरे किंग आदि का तो 8-10 दिन का प्रोग्राम रखते, लेकिन परमात्मा का तो कल्प कल्प का प्रोग्राम अनादि गीता में नूंदा हुआ है. వేరే రాజులు ఒక 8-10 రోజులు ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుని వెళ్తారు. కానీ పరమాత్మ కల్పకల్పం యొక్క ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది చూడండి. గీతలో అది ఫిక్స్ అయింది, గీతలో ఉంది కదా భగవాను వాచ. ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుంటుంది అప్పుడప్పుడు నేను అవతరించి వస్తాను కల్పం యొక్క సంగమ యుగంలో, అది కూడా భారతదేశంలో అని గీతలో క్లియర్గా ఉంది కదా. కాబట్టి ఫిక్స్ అయిపోయింది ఇలా కల్పకల్పానికి నా ప్రోగ్రాం అని చెప్తున్నారు బాబా. ब्रह्मा के गुप्त वेश में ब्रह्मा तन में आकर कहते हैं कि मैं वही कृष्णपुरी स्थापन करता जहाँ होली गॉड इज राजा रानी तथा प्रजा होते, तो वो स्थापन कर फिर कृष्ण के रूप में वहां जन्म लेते हैं. బ్రహ్మ తనులో వచ్చి నేనే కృష్ణపురిని స్థాపిస్తున్నాను. ఎక్కడైతే దేవతలు రాజారాణి అయి పాలన చేస్తారో, ప్రజలు కూడా దేవతలుగా ఉంటారు, అలాంటి రాజ్యాన్ని నేను స్థాపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అప్పుడు మళ్ళీ ఏ తనువులో వచ్చారో బాబా, అతడు మళ్ళీ కృష్ణ రూపంలో వెళ్ళి అక్కడ జన్మ తీసుకుంటారు కృష్ణపురిలో. ये तो बिल्कुल साफ बता रहे बच्चे, अब वही गीता का ये एपिसोड रिपीट हो रहा है. ఇంత స్పష్టంగా బాబా చెప్తున్నారు పిల్లలారా, అదే గీతా యుగం ఇప్పుడు రిపీట్ అవుతుంది. मौत है सामने इसलिए सभी संग तोड़ मुझ एक परमात्मा से योग लगा तो अंत मत सोगति हो कि तुम मेरी पुरी में आ जाओगे. మృత్యు ఎదురుగానే ఉంది. ఎప్పుడు ఎవరికి మృత్యు వస్తుందని చెప్పలేదు. అందుకని ఇతర సాంగత్యాల నుండి బుద్ధిని దూరం చేసుకొని ఒకే పరమాత్మతో యోగం జోడించుకుంటే ఏ క్షణంలో మృత్యు వచ్చినా అంతమతే సోగతి అనే ప్రాప్తి పొందుతారు. అంటే నా స్మృతిలో మీరు శరీరం వదిలి నేనుండే పురి, శివబాబా ఉండే పురి, శివపురి, పరంధామం చేరుకుంటారు మీరు అని చెప్తున్నారు బాబా. परमात्मा इस तन में बैठ अपने बच्चों आत्माओं को कहता है, मीठे बच्चे मैं अपने अनादि प्रोग्राम ब्रह्मा ఆయా హూ. పరమాత్మ ఈ తనువులో కూర్చొని పిల్లలైన ఆత్మలకు చెప్తున్నారు, మధురమైన పిల్లలారా నాది అనాది ప్రోగ్రాం తయారైపోయింది కదా, ఆ ప్రోగ్రాం అనుసారం నేను వస్తూ ఉంటాను. अब विनाश सामने है इसलिए मुझे पाप से योग लगाओ और सभी संबंधियों को भूल जाओ, अथवा सब दीवे बुझा कर एक दीवा जगाओ तो मैं तुमको पापों से मुक्त कर अपने पास बिठा दूंगा. వినాశన ఎదురుగా నిలబడి ఉంది కాబట్టి తండ్రైన నాతోనే మీరు యోగం జోడించుకొని మిగిలిన సంబంధికులందరి నుండి బుద్ధిని తొలగించండి, మరచిపోండి. అంటే మిగిలిన స్మృతులు అనే దీపం ఏది వెలిగి ఉందో అది ఆర్పి ఒకే బాబా స్మృతి అనే దీపం వెలిగించి కూర్చుంటే అప్పుడు నేను మిమ్మల్ని పాపాల నుండి ముక్తులుగా చేసి నా దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాను అని చెప్తున్నారు బాబా. ఏది కావాలి ప్రాప్తి? బాబా దగ్గరికి వెళ్ళిపోవాలా? ఒకే బాబా స్మృతి పెట్టుకొని అనేక స్మృతులు ఇక్కడ ఉండమని బాగుందంటారు. ఎలాగ వదిలేస్తాం బాబా అందరిని? అర్జునుడు అంటాడు కదా, తాతయ్య వాళ్ళందరూ నా అన్నదమ్ములు, గురువులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, వాళ్ళందరినీ ఎలా వదిలేసుకుంటాం, ఎలా చంపేస్తాను అంటారు. చంపడం అంటే మారవడం, శ్రీమతి ఇలాగే అలా మనకి రావట్లేదు కదా. వచ్చినా బాబా క్లియర్ చేసి చెప్తున్నారు ఎందుకు ఇప్పుడు అవసరం, ఎందుకంటే మృత్యు ఎదురుగా ఉంది కాబట్టి. ఇంకేదో జన్మల్లో వచ్చి బాబా అది చెప్పట్లేదు,
వీళ్ళందరినీ వదిలేయండి, మర్చిపోండి. వదలమని చెప్పట్లేదు ఇప్పుడు కూడా, కానీ వాళ్ళ స్మృతిని మరవండి అనేది ఇంకే యుగంలో వచ్చి జ్ఞానం ఇవ్వట్లేదు. మన ఎదురుగా మృత్యు ఉన్నప్పుడే వచ్చి చెప్తున్నారు బాబా, వినాశన కాలము వచ్చినప్పుడే. इस तन द्वारा स्वयं परमात्मा बोल रहे, कैसे सहज समझाते, कहते बलगर में जाकर योग लगा, वापस तो सबको जाना है। ऐसे तो नहीं कि सिर्फ बूढ़े जाएंगे, बच्चे बच जाएगा। బాబా చెప్తున్నారు ఈ తనువు ద్వారా పరమాత్మ ఎంత సహజంగా అర్థమయ్యేలా చెప్తున్నారు. భలే మీ ఇంటిలో మీరు వెళ్ళి అక్కడ కూర్చొని యోగం పెట్టుకోండి, యోగం చెయ్యండి. ఎందుకంటే తిరిగి ఇంటికి అయితే వెళ్ళాలి కదా, మీరు కర్మ చేస్తూ మీ ఇంటిని సంభాలిస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేయండి. మీరైతే ఇంటికి వెళ్ళాలి కదా, కేవలం వృద్ధులే వెళ్తారా అనుకోకండి. పిల్లలు కూడా, పిల్లలు ఉండిపోతారు, ముసలి వాళ్ళే వెళ్తారేమో వృద్ధులే అనుకోకండి. देखो जापान में बाम छोड़ा तो छोटे बड़े जानवर पंछी सब मर गए, या सिर्फ बूढ़े मर गए. జపాన్లో బాంబు వేశారు రెండో ప్రపంచ యుద్ధంలో. హిరోషిమా, నాగాలాండ్ బాగా హిస్టరీలో అది రికార్డ్ అయిపోయింది కదా, మొట్టమొదటి బాంబు ప్రయోగం అది. అప్పుడు ఏమైంది, జంతువులు పక్షులు అన్ని వయసు వాళ్ళు చనిపోయారా లేదా, లేదా వృద్ధులే చనిపోయి మిగిలిన వాళ్ళు బ్రతికేరా. वो तो छोटी रिहर्सल थी, अभी तो बहुत इम्प्रूवमेंट हो रही, देख रही हूं ना, बम्स तैयार है, हिस्ट्री रिपीट अवश्य होगी. అది ఒక చిన్న యుద్ధం, అది చిన్న రిహర్సల్ అయింది అప్పుడు. ఇప్పుడైతే ఎంత ఇంప్రూవ్మెంట్ అయిపోయిందో. అప్పుడైతే అన్ని దేశాల దగ్గర బాంబులు ఉన్నాయి లేవో కూడా, ఇప్పుడైతే ప్రతి చిన్న దేశం దగ్గర కూడా బాంబులు రెడీ, బాంబులు తయారుగా ఉన్నాయి. హిస్టరీ తప్పదు, రిపీట్ అవుతుంది కదా వినాశనం అనే హిస్టరీ. तो तुम मुझ परमात्मा को याद करो, दूसरा ना कोई. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఉంది కాబట్టి పరమాత్మ అయిన నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి, ఇంకెవ్వరు మీ మైండ్లో రావద్దు. जैसे मेरा कोई गिरधर ही याद था और सब लोग क्लास कुल की मर्यादा छोड़ दी, वैसे ही तुम उस परमात्मा को याद करो, दूसरे जो मामा चाचा याद पड़ते उसका संन्यास करो. ये सब कलयुग के बंधन है. మీరా ఒక గిరిధర గోపాలుడే నాకు కావాలి ఆ స్మృతిలో ఉండేది, లోక మర్యాదలన్నీ విడిచిపెట్టేసింది గిరిధర గోపాలని పొందడం కోసం కదా. అలాగే మన లక్ష్యం కూడా ఏముండాలి, పరమాత్మని నేను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న మామయ్య తాతయ్య ఈ అనేక స్మృతులు సన్యాసం చెయ్యండి, ఎందుకంటే ఇవన్నీ కలిగి బంధనలు. ఏ జన్మలోనో మనం చేసుకున్న కారణంగా ఈ బంధనలు తీర్చుకోవటానికి వీళ్ళ దగ్గర పుట్టాం, ఈ సంబంధాలు అన్నట్టుగానే ఆ సంబంధాన్ని నిభాయించాలి. तुम मेरे से योग लगाने से मेरे से मिल सकते हो. అందుకని వారందరి నుండి బుద్ధిని తొలగించి శివబాబా చెప్తున్నారు, నాతో యోగం జోడించుకుంటేనే నాతో కలవగలరు మీరు అని చెప్తున్నారు బాబా. జబ్ అప్నే కో బచ్చా సమझे बाबा से योग लगाए तब वो खुशी आवे, लेकिन उल्टा योग लगाते तो वो खुशी नहीं आती. మిమ్మల్ని మీరు బాబా పిల్లలుగా అనుకుంటే, బాబాతో యోగం జోడించుకుంటే అప్పుడు ఖుషి అనేది మీలో వస్తుంది. బాబాతో పూర్తి యోగం జోడింపబడుతుంది. అలా కాకుండా ఉల్టా యోగం ఉంటే, యోగంలో కూర్చుంటాము, సంకల్పాలు ఎక్కడికెక్కడికో వెళ్తాయి, వ్యక్తులు గుర్తొస్తారు, పరిస్థితులు గుర్తొస్తాయి, విషయాలు గుర్తొస్తాయి. ఎక్కువ యోగంలో కూర్చోడానికి నామగా కూర్చొని థాట్స్ వస్తాయి, యోగం సరిగా చెయ్యము, ఖుషి రాదు దానిలో అంటారు. यहाँ बहुत आते कहते हमारा मन वश नहीं होता, वो आनंद नहीं आता. చాలా మంది అంటారు యోగంలో కూర్చుంటున్నాను కానీ నా మనసు వశం కావటం లేదు అని, ఆనందం కలగట్లేదు యోగంలో అంటారు, ఎంజాయ్మెంట్ లేదు అంటారు. अब आनंद सागर तो परमात्मा है, उनसे योग लगाते नहीं तो आनंद कैसे आएगा.
బాబా చెప్తున్నారు పరమాత్మ ఆనంద సాగరుడు, అతనితో మీ యోగం పెట్టుకోవడానికి కూర్చున్నారు. ఆనందం కలగకుండా ఎలా ఉంటా చెప్పండి? పరమానందమే ఉంటది, కానీ యోగం కరెక్ట్ గా లేదు అనే మీనింగ్ మీకు అనుభవంలోకి మీరు వెళ్ళటం లేదు అంటే पास्ट कर्मों अनुसार सबको अपनी अपनी बुद्धि मिली हुई है, इसमें परमात्मा क्या करे? మళ్ళీ ఏమంటున్నారు బాబా, మీ పాస్ట్ కర్మల బరువు మీ బుద్ధి మీద ఉంది కదా, మీ ఆత్మ పైన. దాని కారణంగా ఎవరి బుద్ధి వాళ్ళది పనిచేస్తూ ఉంటుంది. దానికి పరమాత్మ ఏం చేయగలరు? యోగం కుదరటంలో కూడా అనే పాస్ట్ కర్మల యొక్క భారం కారణంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది యోగం కుదరడం. కొంతమందికి అసలు యోగం కుదరదు, జ్ఞానం ఆధారంతో సేవ ఆధారంతో వెళ్ళిపోతూ ఉంటారు. సరే, దాంతోనైనా వికర్మల వినాశనం అయితే ఏమో, శరీరం వదిలే టైంకి యోగం కుదురుతుందేమో. వారి పాస్ట్ వికర్మల బరువును బట్టి ఉంటుందంటున్నారు బాబా. परमात्मा तो सबको इकट्ठा पढ़ाते, कोई तो यहाँ ही पढ़कर फिर पढ़ाने लगे पढ़ते, कोई तो पहली भूति में ही मूंझे हुए, तो ये भी बुद्धि का चमत्कार है. పరమాత్మ అందరికీ కంబైన్డ్ గా కూర్చోబెట్టి ఒకే మురళిలో ఈ చదివిస్తున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా. కొంతమంది చదువు ఇక్కడ చదువుకుని వెంటనే ఇతరులకి చదివించడం మొదలు పెడతారు, అంత బుద్ధి బాగుంటుంది వాళ్ళది తీక్షణంగా. కొంతమంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా మొదటి పాఠంలోనే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటారు. ఇది వాళ్ళ బుద్ధి పనిచేసే విధానాన్ని బట్టి ఉంటుంది, బుద్ధి యొక్క చమత్కారం అంటారు. క్లాస్ మే कोई पहला नंबर आते, कोई फेल होते. क्यों? స్కూల్లో కూడా ఫస్ట్ నంబర్లో వచ్చే వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకు? क्योंकि బుద్ధి पर सरमदा रहता है, వాళ్ళ బుద్ధి వాళ్ళ తెలివి పైన ఆధారం ఉంటుంది. इसमें परमात्मा क्या करे? सबकी तीक्ष्ण बुद्धि करे तो सभी पहला नंबर आ जाए. బాబా చెప్తున్నారు ఇందులో పరమాత్మ ఏం చేయగలరు? బుద్ధి పైన ఆధారం, ఎవరి బుద్ధి అనుసారం వాళ్ళకి బుద్ధికి ఎక్కుతుంది కదా. పరమాత్మ ఏం చేయగలరు? బాబా నా బుద్ధిని తీక్షణంగా చేసేయండి అంటే, పరమాత్మ మీ బుద్ధిని తీక్షణంగా చేసేస్తే అందరూ నెంబర్ 1 లోకి వచ్చేయాలి అప్పుడు అని చెప్తున్నారు బాబా. जब कोई प्रक्रिया जारी होती तो कितनी भी दवाई करो उसका असर नहीं होता, और जब उतरने का टाइम आता है तो मिट्टी चपटी से भी बीमारी ठीक हो जाती है. तो जब समय आएगा तो ये पॉइंट्स भी किसकी बुद्धि को टच हो जाएंगे. अभी कोई नहीं सुनते, आगे चल सुनने लग पड़ेंगे, इसमें हमको राजी रहना पड़ता है. బాబా చెప్తున్నారు ఎలాగైతే ఎవరి తలపైనైనా గ్రహచారం కూర్చుంటే ఎన్ని మందులు వాడినా అవి పనిచేయబట్ట, జబ్బు పోదు. ఆ గ్రహచారం దిగిపోయే రోజు వచ్చినప్పుడు మట్టి తిన్నా కూడా రోగం బాగైపోతుందంట, మట్టితో కూడా, సింపుల్ మెడిసిన్తో కూడా. అంటే ఇది మామూలు మందుల విషయం బాబా చెప్పలేదు, మామూలు జబ్బు కాదు. బుద్ధి అర్థం కావట్లేదు, యోగం కుదరట్లేదు అంటారు కదా, పాస్ట్ వికర్మల మట్టి పట్టి ఉంది కదా ఆ జబ్బు, అది కూడా వాళ్ళ స్టేజ్ని బట్టి గ్రహచారాన్ని బట్టి ఉంటది. టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది, అది జ్ఞానం బాగా అర్థం అవడం, యోగం కుదరడం, టచింగ్స్ రావడం. ఇప్పుడు ఎవరు వినరు అనే వాళ్ళు కూడా ఉన్నారు మన జ్ఞానం. అలాంటి వాళ్ళు కూడా ముందు వెళ్తున్న కొద్దీ వాళ్ళ బుద్ధికి కూడా టచ్ అవుతుంది, వింటారు. అందుకే ఇప్పుడు మనం రాజీ పడి ఉండాలి. ఎవరు వినట్లేదు మేము చెప్పినా అని అనకండి, మీరు చెప్తూ వెళ్ళిపోండి అంతే. అందరికి అసలు యథార్థం ఏంటనే చెప్తూ వెళ్ళిపోండి. ఎవరి బుద్ధికి ఎంత టచ్ అవుతుందో. టచ్ అవ్వలేదు, రాలేదంటే ఇంకో రోజు ఎప్పుడైనా వస్తారు. परमात्मा के आने जाने ज्ञान सुनाने की गति ही न्यारी है. परमात्मा ఈ సృష్టిలో రావడం వెళ్ళడం, అతడి జ్ఞానం వినిపించడం, ఈ గతియే అతీతమైనది. दूसरी मुरली, రెండో मुरली, ओम शांति. घड़ी का भी आवाज नहीं चाहिए, क्योंकि अभी हमारी वानप्रस्थ అతత్వాన్ని से परे अवस्था है. మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయాలంటే గడియారం ధ్వని కూడా రాకూడదు అన్నంత సైలెన్స్. ఎందుకంటే ఇప్పుడు
వాణి నుండి అతీతమైన ఆ ప్రపంచానికి వెళ్ళాలి. మనం వానప్రస్థంలో ఉన్నాము. हम वाणी से परी जाते इनकॉर्पोरेल वर्ल्ड, जहाँ आत्माएं रहते वहां वाणी नहीं, सुप्रीम साइलेंस है। तो इस साइलेंस अवस्था में पहुंचने का पुरुषार्थ करते, इसलिए आवाज अच्छा नहीं लगता। మన వాణి నుండి అతీతంగా నిరాకారే ప్రపంచము ఆత్మల ఇంటికి వెళ్తున్నాము. ఉం? కదా, అక్కడ వాచ ఉండదు, అక్కడే ఉండి వచ్చాం కదా మనము. అందుకే అది అందరికీ నచ్చుతుంది, సుప్రీం సైలెన్స్. ఈ సైలెన్స్ యొక్క స్థితిలో చేరుకునే పురుషార్థం చెయ్యాలి. కాబట్టి మనం ధ్వని అంటే మనకు నచ్చదు. उस स्वदेश में आवाज नहीं होता, इसलिए वानप्रस्थ अर्थात वाणी से परे जाने के लिए हम पुरुषार्थ करते। స్వదేశమైన ఆ దేశంలో, మన దేశంలో పరంధామంలో వానప్రస్థంగా ఉంటాం, అంటే వాణి నుండి అతీతంగా. అందుకే ఆ పురుషార్థం ఇప్పుడు చేసుకుంటున్నాం మనం. वानप्रस्थ का अर्थ ये निर्वाण देश में जाना, जहाँ हम तुम और सारी दुनिया की सोल्स निवास करते हैं. వానప్రస్థం అంటే నిర్వాణ దేశం. నిర్వాణ అంటే వాణి అనేది లేదు, ధ్వని లేదు. అక్కడ నేను, మీరు, ప్రపంచంలో ఉన్న ఆత్మలు అందరూ నివసిస్తూ ఉంటాము అని శుభబా చెప్తున్నారు. ये कॉर्पोरेल वर्ल्ड तो है पार्ट बजाने के लिए स्टेज, बाकी बिगर पार्ट वहां स्वीट साइलेंसों में जाकर निवास करते हैं। ये साकार खेल चलता आकाश तत्व में, और आत्माओं का देश है महातत्व, वो बहुत दूर देश है। బాబా చెప్తున్నారు, ఈ సాకారి ప్రపంచంలో పాత్ర అభినయించడానికి దిగుతున్నాం మనము. పాత్ర ఏమీ లేకుండా స్వీట్ సైలెన్స్ లో ఆత్మ నివసిస్తూ ఉంటది. అక్కడ ఏమి పార్ట్ ప్లే చేయడం ఉండదు. సాకార ప్రపంచంలో, సాకార ప్రపంచం అంటే ఆకాశంలో తేలుతున్న భూమి, దానిపైన పార్ట్ ఆట అనేది, నాటకం అనేది నడుస్తుంది. ఆత్మలో ఉండే దేశం అది ఆకాశాన్ని కూడా దాటి ఇంకో ఆకాశం, మహాతత్వం, బ్రహ్మ మహాతత్వం, చాలా దూరంగా ఉండే దేశం అది. మురళి ఎలా వింటున్నారు? వింటూ వింటూ అక్కడికి వెళ్ళిపోతుందా లేదా మైండ్? ఆ మహాతత్వాన్ని చూస్తున్నారా లేదా? ఆ సైలెన్స్ అనుభవం చేస్తున్నారా లేదా? तो जो उस साइलेंस देश से योग लगाए बैठते हैं, उनको घड़ी का आवाज भी अच्छा नहीं लगता। इसको कहा जाता है अपने असली स्वधर्म में टिकना, अथवा आश्चर्य हो रहना, अर्थात अपने बाबा के देश को बाबा सहित याद करना। क्योंकि अपना बाबा है उस दूर देश का रहने वाला, वहां से आता है इस पराये देश में। पराये देश में क्यों आता है? కాబట్టి ఆ సైలెన్స్ దేశంతో యోగం జోడించుకుని కూర్చుంటాం మనము. యోగంలో ఏం చేస్తారు? ఇక్కడ యోగంలో కూర్చొని ఏం చేస్తారు? సైలెన్స్ దేశంలోకి వెళ్ళిపోతారు కదా. పరంధామలో డెడ్ సైలెన్స్ అంటారు బాబా. డెడ్ సైలెన్స్ అది ఉత్త డెడ్ సైలెన్స్ కాకుండా స్వీట్ సైలెన్స్ కూడా, మధురమైన శాంతి. డెడ్ సైలెన్స్ అంటే దుఃఖం కలిగించే శాంతి కాదు. ఎవరైనా చనిపోయే చోట సైలెన్స్ అయిపోతుంది కదా, కానీ అక్కడ దుఃఖపడుతూ ఉంటారు. కానీ ఇందులో స్వీట్ సైలెన్స్ కూడా ఏమైనా ఉంది. ఆ సైలెన్స్ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ పరంధామంలో ఉన్న స్థితి యొక్క అనుభూతిలోకి వెళ్ళిపోతే మన చుట్టూ ఒక గడియారం సౌండ్ వచ్చినా కూడా నచ్చుతుంది. దీనిని స్వధర్మంలో స్థితిల్లబడము అంటారు. ఆ స్టేజ్ అనుభవం చేయడానికి ఆశ్చర్యగా ఉండడము అంటారు. కాబట్టి బాబా ఉండే దేశం పరంధామంలో బాబాను కూడా అక్కడ గుర్తు చేసుకోవాలి. బాబా సహితంగా పరంధామాన్ని రోజు మనం అనుభవం చెయ్యాలి. ఎందుకంటే బాబా దూరదేశ నివాసి, అక్కడి నుండి ఈ పరాయి దేశంలో వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? अपनी बादशाही स्थापन करने और गुप्त वेश में आता है।
తన రాజ్యాన్ని స్థాపించటానికి వస్తున్నారు, గుప్త వేషంలో వస్తున్నారు. उनका पार्टी इनकॉग्निटो, जैसे तुम्हारा ये पुराना शरीर है, ऐसे मुझे भी पुराना शरीर में प्रवेश कर इस पुरानी सृष्टि का विनाश और नई देवी सृष्टि का स्थापना करने आना पड़ता है. बाबा पात्र గుప్తమైన పాత్ర. బాబా చెప్తున్నారు పాత శరీరము మీది పాత శరీరం అయిపోయింది, నేను కూడా పాత శరీరమే తీసుకొని రావాల్సి వస్తుంది. పాత సృష్టి వినాశనము, కొత్త సృష్టిని స్థాపన చేయటం కోసం అని చెప్తున్నారు శివ బాబా. तो पुराने घर में जो आएगा तो जरूर शरीर भी पुराना लेना पड़ेगा ना. यहाँ नया दिव्य शरीर आए कहाँ से? तो वो भी है इनका पुराना तन, जिस तन से श्री कृष्ण की राजधानी स्थापन करते. పాత ఇంటిలో దిగి వచ్చినప్పుడు, పాత తనంలో పాత ప్రపంచంలో వచ్చినప్పుడు పాత తనవే దొరుకుతుంది కానీ శరీరం కూడా పాత తీసుకోవాలి కదా. పాత ఇంట్లో వచ్చినప్పుడు కొత్త దివ్యమైన శరీరం నాకు ఎక్కడి నుండి దొరుకుతుంది అంటున్నారు బాబా. ఒక్కరు కూడా దివ్యమైన వాడు మిగలలేదు కదా, ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఇతని పాతతనంలోనే నేను వస్తున్నాను, వచ్చి శ్రీకృష్ణ రాజధాని స్థాపన చేస్తున్నాను అని చెప్తున్నారు శివ బాబా. तो इनके पास जो आते हैं उनको पहले साक्षात्कार भी वो వైకుంఠ का होता है. నేను ఇతని తనంలో వచ్చినప్పుడు శివబాబా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మతనంలో వచ్చినప్పుడు ఈయన ఎదురుగా ఎవరు వస్తారో వాళ్ళందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి, వైకుంఠం చూస్తారు. వైకుంఠ के बाल लीला रास लीला देखते अथवा विष्णु का साक्षात्कार करते, क्योंकि अगर सुप्रीम सोल का साक्षात्कार कराए तो वो समझ नहीं सकेंगे कि ये क्या चीज है, क्योंकि वो सब बाप का तो कोई को पता नहीं कि ये कोई परमात्मा है. వైకుంఠం యొక్క బాల లీలలు రాస లీలలన్నీ కూడా సాక్షాత్కారాలు చూస్తున్నారు నా ఎదురుగా వచ్చేవాళ్ళు, నేను ఈ బ్రహ్మతనంలో దిగి వచ్చాక అని శివబాబా చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా సుప్రీం సోల్ పరమాత్మ బిందువు లైట్ సాక్షాత్కారం చేయిస్తే అర్థం కాదు వాళ్ళకి, ఇది ఏం చూసాయి మేము అనేది. ఎందుకంటే బాబా పరిచయం వరకు తెలియదు కదా అతడు పరమాత్మ అని. बल पूजा करते लेकिन जानते कोई नहीं. वो तो कहते परमात्मा सर्वव्यापी, तो सब परमात्मा हो गए. बाकी शिवलिंग के ऑक्यूपेशन का तो कोई को पता नहीं कि ये हमारा परम पिता जो आकर स्थापना विनाश पालना करने अर्थ 3 रूप धारण करते हैं. बाबा చెప్తున్నారు పరమాత్మ సర్వవ్యాపి అంటారు వాళ్ళు. అందరూ పరమాత్మ అయిపోయినట్టే లెక్క కదా సర్వవ్యాపి అంటే. శివలింగం ఎదురుగా వెళ్ళి పూజ చేస్తారు, అది కూడా పరిచయం తెలియదు. అతడు మనందరికీ తండ్రి పరమ పిత అయ్యారు. అతడే వచ్చి స్థాపన పాలన వినాశనం అనే 3 కార్యాలు చేయిస్తారు, 3 రూపాలను ధరించి అనేది తెలియదు ఎవరికి. లింగం ఎదురుగా వెళ్ళి పూజ చేసినప్పటికీ అతడే త్రిమూర్తి రచయిత అనేది తెలియదు. वो तो इसी समय आकर अपना ऑक्यूपेशन बताते और कहते जिसको वैकुंठ की बादशाही का वारिस बनना हो वो यहाँ आकर मेरा बच्चा बने. కేవలం సంగమీగలోనే బాబా స్వయంగా ఇతని తనువులో వచ్చి అతని పరిచయం అతడు శివ బాబా తన పరిచయం తను చెప్పుకుంటున్నారు. చెప్పుకొని ఏం చెప్తున్నారు, ఎవరెవరికి నా దగ్గర నుండి వైకుంఠ రాజ్యం అనే వారసత్వం కావాలో అందరూ వచ్చి నా పిల్లలుగా తయారు కండి అని పిలుస్తున్నారు. मैं इनको संपूर्ण निर्विकारी बने अपनी राजधानी में ले जाऊंगा. ये आता ये सभी मैली सोल्स को प्यूरिफाई बनाने, इससे प्रकृति भी पवित्र बन जाती है. बाबा చెప్తున్నారు నేను నా పిల్లలుగా ఎవరైతే తయారవుతారో వాళ్ళందరినీ సంపూర్ణ నిర్వికారిగా తయారు చేసి రాజధానిలోకి తీసుకుని వెళ్తాను, నేను స్థాపించే రాజధానిలోకి పంపిస్తాను అని చెప్తున్నారు శివ బాబా. కాబట్టి వచ్చేది ఇక్కడ అందరూ కూడా మురికిగా ఉన్న ఆత్మలు పవిత్రంగా తమను తాము తయారు చేసుకోవటానికి. బాబా వచ్చేది అందరినీ పవిత్రంగా తయారు చేయడానికి వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆత్మలు పవిత్రంగా తయారైతే ప్రకృతి కూడా పవిత్రంగా తయారైపోతుంది. వహా తో సోల్స్ బి ప్యూర్ తో 5 తత్వ బి ప్యూర్ హోతే. సతీగంలో ఆత్మలు పవిత్రంగా ఉంటారు, అందరూ పంచతత్వాలు కూడా పవిత్రంగా ఉంటాయి. అక్కడ హై ही डीटी वर्ल्ड तो फिर क्या. इस समय वो डीटिज्म की फिलॉसफी
గుమ్ హో గయి హే. ఇక్కడ ఉన్నది దైవీ ప్రపంచం, అక్కడ సత్యగంలో బాబా చెప్తున్నారు. ఇప్పుడు దేవతా ధర్మ యొక్క చరిత్రయే మాయమైపోయింది. कोई को पता नहीं कि डीटी वर्ल्ड भी यहाँ थी। वो समझते हैं कि ऊपर आकाश में कहाँ देवताएं रहते, लेकिन उनके चित्र यहाँ है, हिस्ट्री यहाँ है, तो जरूर यहाँ हो गए ना, हो गए है. బాబా చెప్తున్నారు, మనుషులు అనుకుంటున్నారు దేవత ప్రపంచం ఇక్కడే ఉండేదని. వాళ్ళకి తెలియదు ఆకాశంలో ఇక్కడ దేవతలు నివసిస్తున్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళ చిత్రాలు మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళ చరిత్ర కూడా చెప్పుకుంటున్నారు. అంటే తప్పకుండా ఇక్కడ ఉండి వెళ్ళారని అర్థం అవుతుంది కదా. ये दुनिया तो सदा चलती रहती, प्रलय तो कब होती नहीं है, जब विनाश हो जाता तो वो सभी सोल से चली जाती, बाकी दैवी धर्म यहाँ स्थापन हो जाता है. ఈ ప్రపంచం సదా నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ప్రళయం అయిపోదు. వినాశనమైనప్పుడు ఆత్మలందరూ ఇంటికి వెళ్తారు, दैवी धर्म ఇక్కడ స్థాపన అవుతుంది మళ్ళీ. जैसे अनाज होता है तो सब नहीं खाया जाता है, बहुत खाया जाता है, थोड़ा बहुत बचाया जाता है बोने के लिए, नहीं तो बीज कहाँ से आवे. अगर प्रलय हो जाए तो अनाज भी खलास हो जावे, फिर बोने के लिए अनाज कहाँ से आवे जो दूसरा निकले. బాబా చెప్తున్నారు ప్రళయం అయిపోవడం అనేది ఉండదు, దేవతా ధర్మాన్ని స్థాపించి వెళ్తారు కదా బాబా. అంశం అనేది ఉంటుంది, దాంతో మళ్ళీ తర్వాత వినాశనం అయ్యాక వంశం అనేది పెరుగుతుంది. పూర్తిగా తుడుచుకుపోవటం, ఏ ప్రాణి కూడా లేకుండా అలా ప్రళయం అయిపోవడం అనేది ఉండదు. ఎలాగైతే మీరు ధాన్యం పండించుకున్నారనుకోండి, అన్ని తినేసి ఖతం చేసేస్తారా ఏంటి? ఎక్కువ భాగం వాడి తింటారు మీరు ఉపయోగించి, వాటిని వండుకొని కొద్ది భాగం దాచి ఉంచుతారు. ఎందుకు? మళ్ళీ విత్తనాలు వేయాలి అని కదా, మళ్ళీ పండించుకోవడం కోసం. ఒకవేళ ప్రళయము అనేది నిజమైతే ఈ ధాన్యము దినుసులు కూడా అన్ని సమాప్తి అయిపోతాయి కదా. మీరు మళ్ళీ పండించుకోవటానికి అసలు విత్తనాలు ఎక్కడి నుండి వస్తాయి? ఒక ధాన్య విషయమే కాదు, సృష్టి విషయం కూడా దాంతో అర్థం అవుతుంది మనకి. तो अनाज भी जैसे अनादि है ही तो मनुष्य भी है. ఎలాగైతే దినుసులు పండించడం రిపీట్ అవుతూ ఉంటుంది, దాని నుండే బీజాలు పూర్తి ఖతం అవ్వకుండా ఉండాల్సి వస్తుందో మనుషులు కూడా అంతే. కాబట్టి ప్రళయము అనం వినాశనం అవుతుంది. तो परमात्मा जैसे कुछ बीज बचाए बाकी सबको ले जाते हैं, जिससे फिर सृष्टि की वृद्धि होती है. కాబట్టి పరమాత్మ వచ్చినప్పుడు కొంతమందిని బీజాల మాదిరిగా ఇక్కడ రక్షించి ఉంచి మిగిలిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోతారంట. ఆ కొద్ది మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సృష్టి మళ్ళీ వృద్ధి జరుగుతుంది. बाप कहते भी कि मैं अनेक धर्म विनाश करे एक धर्म स्थापन करता हूँ, ऐसा तो कहते नहीं कि मैं ప్రళయ कर देता हूँ. బాబా ఏం చెప్తున్నారు? గీతలో కూడా ఏమని ఉంది? నేను వచ్చే అనేక ధర్మాలు వినాశనం చేయించి ఒకే ధర్మస్థాపన చేస్తాను, ధర్మస్థాపనకు వస్తానన్నారు. అంతేగాని ప్రళయం చేసేసి పట్టుకెళ్ళిపోవడానికి, ఇక్కడ ప్రళయం తేవడానికి వస్తాననలేదు కదా బాబా. ये सबका अंतिम जन्म है, फिर मृत्यु लोक में कोई का जन्म नहीं होगा, सब चले जाएंगे. उसमें थोड़े बीज बच जाते, जिससे धीरे धीरे बढ़कर त्रेता के अंत तक 33 करोड़ देवी देवताएं होते हैं. फिर दूसरी तरफ नंबर पर आते जाते उनमें भी ऐसे धीरे धीरे वृद्धि होती जाती है. ये ड्रामा का राज भी तुमको ऑलमाइटी बाबा ही आकर बताते, इसलिए इसको कहा जाता है गॉडली नॉलेज. दूसरा कहीं भी ये नॉलेज तुमको नहीं मिलेगी. బాబా చెప్తున్నారు ఇది మీది ఆఖరు జన్మ, ఈ జన్మ అయిపోయాక మృత్యులోకంలో మళ్ళీ జన్మ తీసుకునేది లేదు. అమరలోక సతీగానికి వెళ్ళిపోతా అందరూ. కొద్దిమంది బీజాలను మాత్రం బాబా ఉంచుతారు, కొద్దిమంది వ్యక్తులను, కొద్దిమంది ఆత్మలను, మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కువ సంఖ్యలో వాళ్ళు వెళ్ళిపోతారు. 700 కోట్లు అంటున్నారు. ఇందులో నుండి ఏ 3 లక్షలు మిగులుతారో 4 లక్షలు. వాళ్ళ నుండి మళ్ళీ దేవతలు పుట్టి వాళ్ళ దగ్గర
వాళ్ళకి ఎలాగా పుడుతూ పుడుతూ త్రేతా చివరికి వచ్చేసరికి 33 కోట్ల దేవీ దేవతలు అవుతారు మళ్ళీ. ఆ 33 కోట్ల జనాభా తయారైపోయాక మళ్ళీ త్రేతా నుండి యుగం మారుతుంది. ద్వాపరయుగంలో ఇతర ధర్మాల వాళ్ళు నంబర్ వారీగా ఒక ధర్మం తర్వాత ఒక ధర్మం వస్తారు. వాళ్ళు కూడా స్టార్టింగ్ లోనే వృద్ధి ఉండదు, నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతాయి ఆ ధర్మాలు కూడా. ఈ రహస్యాలన్నీ ఆల్ మైటీ బాబా వచ్చి చెప్తున్నారు మనకు. అందుకే గాడ్లీ నాలెడ్జ్ అంటారు దీన్ని, పరమాత్మ జ్ఞానం, ఈశ్వరీయ జ్ఞానం. ఇంకెక్కడ ఈ జ్ఞానం మీకు దొరకదు. बल्कि इतना भी घूमो किसको इस नॉलेज का पता ही नहीं, वो बस इस समय ही तुमको यहाँ मिल सकती. ఎక్కడ తిరిగి చూడండి ఈ జ్ఞానం ఇంకెవరికి దొరకదు, ఎక్కడ దొరకదు. ఈ సమయంలోనే ఇక్కడ దొరుకుతుంది మీకు. పరమాత్మ यहाँ दैवी सिजरा बना रहे. परमात्मा कहते अगर तुम्हें उस रॉयल घराने में आना है तो अपना सब मेरे हवाले कर दो. పరమాత్మ దైవీ వృక్షాన్ని దాచేస్తున్నారు, దైవీ వంశాన్ని. ఒకవేళ మీరు అక్కడ రాయల్ కుటుంబంలో జన్మ తీసుకోవాలనుకుంటే దేవత వంశంలోని, దేవతల యొక్క ధర్మంలోని, రాజ్యంలోని రాయల్ కుటుంబంలో, రాజ కుటుంబంలో మీరు జన్మ తీసుకోవాలి అని మీకు లక్ష్యం ఉంటే మీ సర్వస్వం నాకు అర్పించండి. శివబాబా చెప్తున్నారు. తో మే ఉసే ప్యూరిఫై బనాయి వైకుంఠ में రిటర్న్ కర్ దూంగా. ఎందుకు అర్పించాలి? దాన్ని నేను పవిత్రంగా తయారు చేయాలి. మీ తనువు, మనస్సు, ధనము, సమయము, సంకల్పము, శ్వాస బాబాకు అర్పిస్తే ఏమవుతుంది? వాటిని పవిత్రంగా తయారు చేసి తిరిగి వైకుంఠంలో మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్తున్నారు బాబా. పవిత్రమైన తన మన ధనాలు, పవిత్రమైన శరీరం, పవిత్రమైన ప్రకృతి అన్నీ కూడా. ये तो जानते हैं बाबा अभी आए फिर कल बाद आएंगे, घड़ी घड़ी तो नहीं आएंगे. బాబా గడి గడి రారు కదా, ఇప్పుడు వచ్చారంటే మళ్ళీ కల్పన తర్వాత. నాకు అన్నీ బాగుంటే పరిస్థితులు అప్పుడు ఇస్తాను బాబా అంటే ఇంకా మళ్ళీ ఉండరు బాబా, కల్పన తర్వాతే మళ్ళీ. कहते बच्चे हम आए तुमको स्वच्छ होली बनाने, वैसे को ही होली कहा जाता है. बाकी ये जो बीड़ी सिगरेट शराब आदि पीते रहते उनको होली नहीं कह सकते. బాబా చెప్తున్నారు, పిల్లలారా నేను వచ్చాను మిమ్మల్ని స్వచ్ఛంగా హోలీగా తయారు చేయటానికి. నిర్వికారి స్థితి ఎవరికి ఉంటుందో వారిని హోలీ అంటారు. వికారాలను వదిలి దూరం అయ్యే ప్రయత్నం చేస్తే వాస్లెస్ అవుతారు. హోలీ పవిత్రులు అంటారు వాళ్ళని. కాబట్టి తన మన ధనాలన్నీ ఇస్తాము, వ్యసనాలు కూడా ఇచ్చేయండి, వదిలేయండి అన్నారు బాబా. మీలో ఉన్న లోపాలు, బలహీనతలు, బీడీ సిగరెట్ సారా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళని హోలీ అనరు, పవిత్రమైన వారు అనరు. అవి వదులుకోవాలి ఇక్కడికి వచ్చాక. तुमको तो बाबा शिक्षक बनकर पढ़ाते भी तो बाप बनकर संभाल भी करते. तुमको इनसे डबल आशीर्वाद मिलते, गुरु की भी तो बाप की भी, दोनों का वर्षा तुम ले रहे हो. ఇక్కడ బాబా శిక్ష కూడా చదివిస్తున్నారు, కూడా తండ్రి అయి సంభాలన చేస్తున్నారు, పాలన చేస్తున్నారు, పోషణ చేస్తున్నారు. బాబా చెప్తున్నారు ఆశీర్వాదాలు కూడా డబల్ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి బాబా నుండి. ఇక్కడ గురు ఆశీర్వాదాలు, తండ్రి ఆశీర్వాదాలు, రెండు రకాల వారసత్వమే తీసుకుంటున్నారు. वो ऑलमेटी बाबा इस धन द्वारा तुम्हारी स्थूल सूक्ष्म परवरिश करते रहते, इसलिए कहते इसके हवाले कर दो तो ज्ञान अमृत से पवित्र बनाई अपने साथ ले चलूंगा. इसे ही कहा जाता है जी तेजी मरना. लेकिन ये तो बहुत मीठा मौत है जो अपनी असली बाप की गोद में आ जाते हैं. बाबा చెప్తున్నారు ఆల్మైటీ శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా స్థూల సూక్ష్మ పాలన ఇస్తున్నారు మనకు. అందుకే ఏం చెప్తున్నారు బాబా, నాకు మీరు అర్పించేయండి మీవి. జ్ఞాన అమృతంతో
మిమ్మల్ని మీకు సంబంధించిన అన్నింటిని పవిత్రంగా తయారు చేసేసి నా తోడుగా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇలా అర్పణ అయిపోవడాన్ని జీవిస్తూ మరణించటము అంటారు. लेकिन ये तो बहुत मीठा मौत है जो अपने असली बाप की गोद में आ जाते. ఇది మధురమైన మృత్యు, దుఃఖం ఇచ్చే మృత్యు కాదు. ఎందుకంటే మనం బయట ప్రపంచం నుండి మన బాబా అలవాట్ల కోసం కూడా చెప్పారు కదా, వీటన్నిటి నుండి చనిపోతే ఇది మధురమైన మృత్యు. ఎందుకంటే బాబా వడిలో చేరుకుంటున్నాం, మనం బాబా పిల్లలుగా అయి ఉంటున్నాము. कितना अच्छा समझाए, कितना समझाए, फिर भी कह देते मन मना भाव మధ్యాజీవం. ఎంత బాగా చెప్తున్నాను నేను, ఎంత చెప్తున్నాను మీకు. ఫైనల్ గా అయితే మన్ మన భావ మధ్యాజీవం, ఇది మాత్రం మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, వారసత్వం నేను ఇచ్చే వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपनी असली स्वधर्म में टिक अशरीरी बन बाबा के देश को बाबा सहित याद करना है, साइलेंस में रहना है. तमा ఒరిజినల్ స్వధర్మంలో స్థితులై అశరీరిగా తారై బాబా ఉండే దేశాన్ని బాబాతో సహితంగా జ్ఞాపకం చేయాలి. సైలెన్స్ లో ఉండాలి. పాట లేదు అనే పాట లేదు, యోగం కుదరదు నాకు అనేది ఉండకూడదు. కొంతమందికి పోనీ పాట కాకపోయినా ఏదో ఒకటి మ్యూజిక్ అయినా నడుస్తున్నా యోగం చేస్తారు కదా అని సైలెన్స్ మ్యూజిక్లు పెడతాం. కొంతమందికి అది కూడా నచ్చదు, పాటలు మోగితేనే. చెప్పాలంటే సైలెన్స్ మ్యూజిక్ కూడా లేకుండా యోగం చేయాలి. మొన్న చేయించారు కదండి, అది అసలు బాబా మన నుండి ఆశించే స్థితి, అశరీరి స్థితి. सेकंड पॉइंट, रॉयल घराने में आने के लिए अपना सब कुछ बाप हवाले कर प्यूरिफाई बनाना. रॉयल కుటుంబంలో జన్మ తీసుకోవడం కోసం సత్యుగంలో తమ సర్వస్వం బాబాకు అర్పించి వాటిని పవిత్రంగా తయారు చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. वरदान, बाप द्वारा प्राप्त हुए सर्व खजानों को कार्य में लगाकर बढ़ाने वाले ज्ञानी योगी तो आत्मा भव. బాబా ద్వారా లభించిన సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తూ వాటిని పెంచుకునేటటువంటి జ్ఞాని యోగితు ఆత్మ కండి. बाप दादा ने बच्चों को सर्व खजाना से संपन्न बनाया है. बाप दादा ఎప్పుడో పిల్లల్ని సర్వ ఖజానాలతో సంపన్నంగా తయారు చేసేసారు. लेकिन जो समय पर हर खजाने को काम में लगाते उनका खजाना सदा बढ़ता जाता है. కానీ ఎవరైతే సమయానికి ఖజానాను ఉపయోగిస్తూ ఉంటారో, బాబా అయితే ఇచ్చేస్తారు ఖజానాలు, కానీ టైం టు టైం ఎవరైతే ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళ ఖజానాలు సదా పెరుగుతూ ఉంటాయి. वे कभी ऐसे नहीं कह सकते कि चाहते तो नहीं थे लेकिन हो गए. వాళ్ళ ఎప్పుడు కూడా ఇలా అనరు, కావాలనుకోలేదు, చేయాలనుకోలేదు నేను కానీ ఇలా అయిపోయింది అని అనరు. ఖజానా से संपन्न ज्ञानी योगी तो आत्मा पहले सोचते फिर करते हैं. ఖజానాలతో ఎప్పుడు సంపన్నంగా ఉన్నటువంటి జ్ఞాని యోగితో ఆత్మలు ముందుగా ఆలోచిస్తారు, తర్వాత కర్మ చేస్తారు. మాట్లాడడం కానీ కర్మ కానీ. उन्हें
समय प्रमाण टच होता है, वे फिर कैच करके प्रैक्टिकल में लाती है. వాళ్ళకి సమయానికి బుద్ధికి టచింగ్ వస్తుంది, ఇది చెయ్యాలి, నేను ఇలా వ్యవహరించాలి, ఇలా మాట్లాడాలి, అది టచింగ్ వస్తుంది. జ్ఞాని యోగితో ఆత్మగా ఉండే వాళ్ళకి ఆ టచింగ్ని క్యాచ్ చేసి అది ప్రాక్టికల్గా తెస్తూ ఉంటారు వాళ్ళు. అంటే క్లియర్ విజన్ ఉంటుంది ప్రతి మాటకు, ప్రతి कर्मको वाला बुद्धिलो. एक सेकंड भी करने के बाद सोचा तो ज्ञानी तो आत्मा नहीं कहेंगे. ఏదైనా కర్మ చేసిన తర్వాత ఒక సెకండ్ అయినా అయ్యో ఇలా చేయాల్సింది అనే ఆలోచన మనకు వచ్చింది అంటే వాళ్ళని జ్ఞానయుక్త ఆత్మని అన్నారు. అంత పర్ఫెక్ట్గా ఉండాలి కర్మలో, మాటలో, వ్యవహారంలో. తొందరపాటు అయిపోయి తర్వాత చేసేసాక అయ్యో అని ఆలోచించడము అనేది కాకుండా అటువంటి జ్ఞానితో ఆత్మగా తయారై ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా కొన్ని మురళిలో చెప్తున్నారు కదా, యోగం అంటే ఏంటి? ఆ పర్ఫెక్షన్ మీలో వస్తే అదే యోగం. కరెక్ట్గా గమనిక ఉంటే ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, అలా మనల్ని మనం ఎక్కరెస్గా నడిపించుకుంటే అది కూడా ఒక యోగము అని చెప్తున్నారు బాబా. ఏకాగ్రత ఉండడం మనం చేసే పని మీద, మాట మీద, మన స్థితి పైన. स्लोगन, स्वभाव और विचारों में अंतर होते हुए भी स्नेह में अंतर नहीं होना चाहिए. స్వభావము మరియు ఆలోచనలలో తేడా ఉన్నప్పటికీ కూడా స్నేహంలో తేడా రాకూడదు. 10 మంది ఉన్నాం మనం, బాబా పిల్లలమే సేవ చేస్తున్నాము ఒక చోట ఉండి 10 మంది. 10 మందిది 10 రకాల స్వభావం ఉంటుంది. 10 మందిది 10 రకాలైన ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఎవరి పాత్ర, ఎవరి ఆలోచన, ఎవరి స్వభావాల వాళ్ళు ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరికి ఏదైతే స్నేహం ఉండాలో ఆ స్నేహంలో మాత్రం తేడా రాకూడదు. అందుకే నిన్న మురళిలో బాబా ఏం చెప్పారు? సాక్షి. తీవ్ర పురుషార్థి కావాలంటే సాక్షి అయిపోండి అని చెప్పారు బాబా. ఆ సాక్షి అవస్థలో ఉంటే ఈ 10 రకాల స్వభావాల యొక్క ప్రభావం మన మీద పడదు. కాబట్టి అందరితో కలిసి ఉంటూ అందరి స్వభావాల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇచ్చే స్నేహం మన వ్యవహారంలో తేడా రాకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ సంపూర్ణ స్థితి దగ్గరకు వస్తూ ఉంటే వస్తాయి. ప్రాక్టీస్ చేస్తే సంపూర్ణ స్థితి వస్తుంది. సంపూర్ణ స్థితి దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళ స్వరూపంలో అది కనిపిస్తుంది. మనం ఎలా ఉన్నా వీళ్ళ స్నేహంలో తేడా లేదు అనేది మనకి అది అనిపించాలి, ఎదుటి వాళ్ళకు కూడా అది అనిపించాలి. మనం ఎలా బిహేవ్ చేసినా, మనం ఎలా ఉన్నా వీళ్ళు మనతో వ్యవహరించే స్నేహంలో మాత్రం తేడా లేదు అని అది అనుభవం కావాలి. బాబా ఈరోజు ముఖ్యంగా మొత్తం మురళి చెప్తున్నదంతా ఇప్పుడు సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి. మృత్యు ఎదురుగా ఉంది, అందుకే ఇక్కడ ఉంటూనే సైలెన్స్ స్థితిని ప్రాక్టీస్ చేయండి. ఏ ధ్వని కూడా నచ్చదు, ధ్వనిలో రావడం ఇష్టపడట్లేదు అని ఇంత సైలెన్స్ స్థితిని ప్రాక్టీస్ చేయండి. ఆ శరీర స్థితి అప్పుడే అంతుమతి సుగతి. ఒక్క బాబాతోని మీ యోగం ఉండాలి. ఏదో కూర్చున్నాం కానీ వీళ్ళని గుర్తు చేసుకుంటూ ఆ పరిస్థితి, ఈ పరిస్థితులు ఏవేవో గుర్తు చేసుకుంటూ గడిపేసామంటే ఆనందం కలగదు, ఎంజాయ్మెంట్ ఉండదు యోగంలో. మాకేమీ అనుభవం కావటం లేదు అంటారు, కానీ దానికి నేను ఏం చేయలేను. మీ వికర్మల బరువు అంత ఎక్కువ ఉంటే కూడా మీకు అది బుద్ధి పని చెయ్యదు, గ్రహచారం ఉంటుంది వికర్మల బరువు కారణంగా. ఆ వికర్మల బరువు తేలికవుతుంటే ఈ గ్రహచారం దిగుతుంది. దిగినప్పుడు ఇప్పుడు ఒక్కసారి పట్టుకుంటారు, టర్న్ అయిపోతుంది వాళ్ళ స్థితి అని చెప్తున్నారు బాబా. అది మీ స్థితితో మీరు చేసుకోవాల్సిందే కానీ
పరమాత్మ అందరి బుద్ధిని తీక్షణం చేసేస్తే అందరూ నంబర్ 1 అయిపోవాలి, 700 కోట్ల ఆత్మలు కూడా. కాబట్టి మీరు ప్రయత్నించి అన్ని వైపుల నుండి బుద్ధిని విస్మృతిలోకి తెచ్చి ఒక్క బాబా స్మృతిలో నిమగ్నం అయ్యేది ప్రాక్టీస్ చేయండి. మీరా ఎలా గిరిధర గోపాలని లీనమయ్యేదో అలా ఆ స్థితి రావడానికి కూడా ఇంకొకటి బాబా చెప్పారు, రాయల్ కుటుంబంలో వస్తాం, బాబాతో యోగం కూడా బాగా కుదురుతుంది. అదేంటంటే మన సర్వస్వం బాబాకు అర్పించటం వలన యోగం కూడా బాగా కుదురుతుంది. బాబాతో మనకి స్నేహం పెరుగుతుంది. స్నేహమే యోగానికి ఆధారం, సహయోగమే స్నేహానికి ఆధారం. సహయోగి అయితే యోగి అన్నారు బాబా, ఎందుకంటే ఆ స్నేహం బాబా మీదకి వెళ్ళిపోవడం వలన యోగం కూడా బాగా కుదురుతుంది, అన్ని బాబాకు అర్పించటం వలన. అంతేకాకుండా మీ ప్రతి విషయము, ప్రతి వస్తువులు ప్యూరిఫై అవుతుంది. మీ స్వభావము, సంస్కారము, మొత్తం అన్ని అలవాట్లు కూడా వదలాలి. తను మన ధనాలే కాకుండా అన్ని అర్పించడం అంటే అవి కూడా ఉన్నాయి అందులో. మీ అలవాట్లు, మీ పాత నడవడిక, వాటిని కూడా అర్పించాలి, మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, టోటల్ మీ స్వభావం, సంస్కారం, మీ తను, మనసు, ధనం అన్నీ కూడా ప్యూరిఫై అయిపోతాయి కదా. మీ మనసు, బుద్ధి అన్నీ ప్యూరిఫై అయిపోతాయి. అన్ని బాబాకి అర్పించేస్తుంది, పవిత్రంగా తయారు చేసేసుకోండి. ఇది ఒక మిషనరీ, సంగమీగలనే ఉంటుంది. ఆ మిషన్లో పెట్టేస్తే క్లీన్ అయిపోతాయి కదా, అలా బాబాకి ఇచ్చేస్తుంది. అది అవుట్ అయ్యేటప్పుడు సత్యుగంలోకి వస్తుంది. అది సంగమీగలం అంతా మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి నాకు మళ్ళీ తిరిగి వస్తుందని. పెట్టేస్తాను, అది మిషన్లో పెడతారు కదా, వస్తుంది క్లీన్ అయిపోయి సత్యుగంలోకి వస్తుంది మళ్ళీ. ఈ సంగమయుగం అంతా మరి నాది అనేది తీసేసేయండి. అప్పుడు రాయల్ కుటుంబంలో కూడా మీరు వస్తారంటున్నారు బాబా. ప్యూరిఫై అవుతాయి, రాయల్ కుటుంబంలోకి వస్తారు. ఇంకా ఇప్పుడు యోగం బాగా కుదురుతుంది అలాంటి పిల్లలకి. అచ్చా, ఓం శాంతి. ఈ శనివారం, ఆదివారం కుమారులకు బట్టి ఉంది. శనివారం సాయంత్రం 5 గంటల నుండి 8 వరకు, మళ్ళీ ఆదివారం 17వ తారీఖు ఉదయం 3:30 నుండి 6 గంటల వరకు. మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. లోకల్లో ఉన్నాను నేను. 10 గంటల కల్లా, అంటే 9:30 నుండి 10 మధ్యలో రీచ్ అయిపోతే 10 కల్లా కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది 1 గంట వరకు. దాని తర్వాత బ్రహ్మ భోజనంతో కుమారులకి ముగుస్తుంది బట్టి. కుమారులకు అంటే కుమారుడి మధ్యాహ్నంతో ముగిసిపోతే సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు కుమారులకు బట్టి ఉంది. అందుకని మీ ఇంటిలో ఎవరైతే కుమారులు, కుమారీలుగా ఉన్నారో బాబా పరిచయం తెలుసు, అప్పుడప్పుడైనా ప్రోగ్రాంలో వస్తూ ఉంటారు, అటువంటి వారిని కూడా మీరు పంపించవచ్చు, తీసుకొని రావాలి, పంపించాలి. 8 గంటలకు అయిపోయాక మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కుమారులు. ఓం శాంతి. ఇప్పుడు ఈ గురువారం బాబాకి అర్పిస్తున్నది కొమ్ము శనగలు తాలింపు, స్వీట్ కార్న్ హల్వా, అందరి కోసము బాబా కోసం ఈ 2. ప్రత్యేకంగా బాబా కోసం పుట్నాల పప్పు చట్నీ, అదే దాల్ పప్పు చెక్కి. ఫ్రూట్స్ ఏంటంటే మామిడి పండు, ఆరెంజ్, కమలా పండు, మామిడి పండు, బత్తాయి పండు, యాపిల్, అరటిపండు, పీచ్ ఫ్రూట్, కివి ఫ్రూట్. ఇవి 7 రకాల పళ్ళు, 3 రకాలు స్వీట్ హార్ట్ అవి.
कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं।
तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं